కానీ ఈ సినిమా కూడా సలార్లని డేట్లన్నీ రిలీజ్ డేట్లన్నీ మార్చుకుంటూ రావడం రీజన్ ఇప్పుడు ఎప్పుడో అయిపోయిన సినిమాని ఇంత డిలే చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడో అయిపోలే, పోస్ట్ ప్రొడక్షన్కి టైం అయింది. పోస్ట్ ప్రొడక్షన్ అంత టైం ఎందుకు పట్టింది అని? మాకు డబ్బులు అడ్జస్ట్మెంట్కి. ఓకే, డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. మెల్ల అటు 2 లక్షలు, ఇటు 3, అప్పుడు 3 లక్షలు, అప్పుడు 5 లక్షలు అట్లా వస్తూ ఉంటే పెట్టిన రోజులు. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో పనిచేసిన చాలా మందికి సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు షేర్ ఇస్తాం అట్లా ఏదో మాట్లాడుకున్నట్టు విన్న నిజమే? ఎవరితో మాట్లాడలేదే. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాము? లేదు, ఎవరితో మాట్లాడలే. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాను ఎవరితో అన్నాం? పర్లేదు చెప్పు. ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా, ఆర్టిస్టులకు అవినాష్కి కానీ ఎవరికి చెప్పలే. సినిమా అయిపోయిన తర్వాత పైసలు ఇస్తాం అనేది అసలు కాన్సెప్ట్ లేనే లేదు ఇలా. మాది ఇంకా ఓటీటీ సినిమా. ఓటీటీ ఈ మధ్యకాలంలో ఓటీటీ బిజినెస్ అవ్వడం అనేది చాలా కష్టం. మేము ఒక దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చినాం అనమాట. మా పాత ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండే, ఆయన యాక్చువల్లీ ఆయన కొంచెం లైక్ బ్యాక్ స్టెప్ వేస్తే నేను దిగడం జరిగింది ఇందులో. ఆయన ఒక ఫైనాన్స్ తీసుకొచ్చి ఇది చేస్తే ఆ ఫైనాన్స్ మా పేరు మీద రాయించుకున్నాం అనమాట. ఆ ఫైనాన్స్ క్లియర్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవ్వదు. ఏం చేయాలి? 7 కిలోలు వస్తే పైసలు బిఫోర్ రిలీజ్. ఓటీటీ నుంచి ఆప్షన్. ఓటీటీది ధైర్యంగా చూపించే సినిమా. మేము సినిమా అమ్మినాం. ఓటీటీ అమ్మి ఆ పైసలు వచ్చిన ఏదైతే ఉన్నదో అది ఇచ్చి మేము ఫైనాన్స్ క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, అది జరిగేది. ఇప్పుడు ఓటీటీ నుంచి వచ్చిన పైసలు కూడా అయిపోయినాయి. ఓటీటీ నుంచి వచ్చింది అయిపోయింది, ఆడియో నుంచి వచ్చింది అయిపోయింది. ఆడియో నుంచి వచ్చింది సాంగ్ యూజ్ చేసినాం. మన ఉండలేకపోతుంది సాంగ్ ఉంది కదా, అది ఆడియో పైసలతోనే. ఇప్పుడు థియేటర్ నుంచి డబ్బులు వస్తేనే వచ్చినట్టు ప్రాఫిట్. అంతే, ప్రాఫిట్ కూడా కాదు. నీకు వచ్చింది తెలుసా పాషాబాయ్? నేను ఒకటే అనుకుంటాను, మా పైసలు మాకు వస్తే చాలు. నేను ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో మాటిస్తున్నా, మాకు ప్రాఫిట్ వస్తే నేను రాసి పెట్టుకో, నాకు ఒకవేళ మొత్తం లెక్కలతో సహా నేను చూపిస్తా. ఈరోజు నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు ప్రాఫిట్ వస్తే మొత్తం చారిటీకి ఇస్తా. వచ్చిన ప్రాఫిట్ అంతా మొత్తం ఇస్తా. కావాలంటే నీ ఛానల్ ద్వారానే ఇస్తా. టీవీ 9లో కూర్చోమంటే కూర్చుంటా, ఐడ్రీమ్లో కూర్చోమంటే కూర్చుంటా, టీవీలో కూర్చోమంటే ప్రతి ఒక్కటి లెక్క చూపిస్తాను నేను. చూపించి నాకు ఒకవేళ ప్రాఫిట్, నాకు 2-3 లక్షల ప్రాఫిట్ వచ్చినా కూడా నేను ఇచ్చేస్తా నేను. మొత్తం లెక్కలతో సహా చూసుకొని థియేటర్ లెక్కలు అన్నీ చూసుకొని నేను చారిటీకి ఇవ్వకపోతే నేను పాషాబాయ్ ఇంకా మేము నువ్వు ఏదంటే అది 100% ఇస్తా. మాకు ఎక్కువ ఆశలు లేవు ఇన్ని కోట్లు సంపాదించాలి అది అని. ఏమన్నా రాని, నేను చారిటీకి ఇవ్వకపోతే అప్పుడు చెప్పు.